హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీకే ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం గ్లోబు భూమికి నమూనా అనే టాపిక్ గురించి డిస్కషన్ చేద్దాం. సో మరి తీసుకున్నట్లయితే గ్లోబుని భూమికి నమూనాగా భావిస్తాం. అయితే ఈ యొక్క గ్లోబు అయినా భూమి అయినా ఏ ఆకారంలో ఉందంటే అది గోళాకారంలో కనిపిస్తుంది, మనకి గుండ్రంగా కనిపిస్తుంది. సో మరి ప్రాచీన భారతీయ శాస్త్రవేత్తలు కావచ్చు, తర్వాత యూరప్ శాస్త్రవేత్తలు కావచ్చు, మరి భూమిని గుండ్రంగా ఉందని గోళాకారంగానే ఉందని భావించడం జరిగింది. ఆ విధంగా భావించి మరి ఇటలీకి చెందిన కొలంబస్ 1492 సంవత్సరంలో భారతదేశానికి సముద్ర మార్గం చేయాలనే ఉద్దేశంతో ఆయన మరి తన ప్రయాణాన్ని కొనసాగించడం జరిగింది. కొలంబస్ 1492 సంవత్సరంలో భూమి గుండ్రంగా ఉందని భావించి భారతదేశానికి సముద్ర ప్రయాణం చేయాలని భావించడం జరిగింది. సో ఆ విధంగా మనకి ఇప్పుడు భూమి ఏ విధంగా ఉందని చెప్పుకోవచ్చు, గోళాకారంలో ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, అయితే మరి భూమి మీద మనం రేఖల్ని గమనిస్తున్నాం. అడ్డంగా గీయబడిన రేఖల్ని మరియు అదేవిధంగా నిలువుగా గీయబడిన రేఖల్ని మనం గమనిస్తున్నాం. వీటిని మనం ఏమంటామంటే అక్షాంశాలు, రేఖాంశాలు అని అంటారు. అక్షాంశాలు, రేఖాంశాలు. ఈ అక్షాంశాలు, రేఖాంశాలు అనేవి మనకి భూమి మీద గీయబడిన ఊహారేఖలు. అక్షాంశాలు అయితే అడ్డంగా గీయబడిన రేఖలు, అదేవిధంగా రేఖాంశాలు అయితే నిలువుగా గీయబడిన ఊహారేఖలు ఏవైతే ఉన్నాయో వాటిని అక్షాంశాలు, రేఖాంశాలు అంటారు. ఈ అక్షాంశాలు, రేఖాంశాలు దేనికి ఉపయోగపడతాయి? మనకి ఒక ప్రదేశం యొక్క ఉనికి, అంటే ఒక ప్రదేశం ఎక్కడ ఉంది అనే దాన్ని తెలుసుకోవడానికి మనకి అక్షాంశ, రేఖాంశాలు ఉపయోగపడతాయి. ఓకే, మరి ఈ అక్షాంశాల మీద, రేఖాంశాల మీద పూర్తి అవగాహన ఉన్న మొదటి ఏకైక భారతదేశ శాస్త్రవేత్త ఎవరంటే ఆర్యభట్టకి మనకి అక్షాంశాలు మరియు రేఖాంశాల మీద పూర్తి అవగాహన అనేది ఉంది. ఓకే, సో మరి అక్షాంశాలు, రేఖాంశాల గురించి మనం కొద్దిగా క్లుప్తంగా మనం తెలుసుకుందాం. మరి ఫస్ట్ తీసుకున్నట్లయితే అక్షాంశాలు తీసుకున్నట్లయితే మనకి భూమికి అడ్డంగా గీయబడిన రేఖల్ని అక్షాంశాలు అంటారు. ఎగ్జాక్ట్లీ భూమికి మధ్యలో గీయబడిన అక్షాంశాన్ని 0 డిగ్రీ అక్షాంశం అంటారు. దీన్నే భూమధ్య రేఖ అని అంటాం. భూమిని 2 అర్ధ భాగాలుగా విభజిస్తూ గీయబడిన రేఖని భూమధ్య రేఖ అంటారు. ఓకే, భూమధ్య రేఖ అంటారు. ఈ భూమధ్య రేఖకి ఉత్తరంగా ఉన్న ప్రదేశాన్ని ఉత్తరార్ధగోళం అని అంటారు. భూమికి ఉత్తరంగా ఉన్న ప్రదేశాన్ని ఉత్తరార్ధగోళం అని అంటారు. అదేవిధంగా భూమికి దక్షిణంగా ఉన్నదాన్ని దక్షిణార్ధగోళం అంటారు. ఓకే, అయితే మరి ఉత్తరార్ధగోళంలో, దక్షిణార్ధగోళంలో ఏ ఏ ఖండాలు ఉన్నాయో మనం మ్యాప్ చూస్తే మనకు అవగాహన వస్తుంది. అదేవిధంగా భూమధ్య రేఖ గురించి ఏం క్వశ్చన్ అడుగుతున్నాడంటే భూమధ్య రేఖ ఏ ఏ ఖండాలని ఖండిస్తూ వెళ్తుంది, ఏ ఏ ఖండాల గుండా వెళ్తుంది అన్నట్లయితే మరి తీసుకున్నట్లయితే భూమధ్య రేఖ వెళ్ళే ఖండాలు తీసుకున్నట్లయితే ఒకటి దక్షిణ అమెరికా, రెండోది ఆఫ్రికా, మూడోది ఆసియా. ఒకటి దక్షిణ అమెరికా, రెండోది ఆఫ్రికా, మూడోది ఆసియా. ఈ 3 ఖండాల గుండా భూమధ్య రేఖ వెళ్తుంది. సో దీని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఒకటి దక్షిణ అమెరికా, రెండోది ఆఫ్రికా, మూడోది ఆసియా ఖండాల గుండా వెళ్తుంది. మళ్ళీ దీని మీద ఇంకొక క్వశ్చన్ ఏంటంటే భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది అంటున్నాడు. భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది అంటున్నాడు. భారతదేశం వచ్చేసి ఉత్తరార్ధగోళంలో ఉంది. ఉత్తరార్ధగోళంలో విస్తరించి ఉంది. అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ ఏంటంటే దీని మీద వచ్చే క్వశ్చన్, మరి జలభాగం కంటే భూభాగం ఎక్కడ ఎక్కువగా ఉంది? జలభాగం కంటే భూభాగం ఎక్కడ ఎక్కువగా ఉందంటే ఉత్తరార్ధగోళంలో ఉంది. అంటే ఇక్కడ భూభాగం ఎక్కువగా ఉన్నది ఎక్కడంటే ఉత్తరార్ధగోళంలో. అదేవిధంగా జలభాగం ఎక్కువ ఉందంటే దక్షిణ అర్ధగోళంలో మనకి కనిపిస్తుంది. దక్షిణ అర్ధగోళంలో జలభాగం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఉత్తరార్ధగోళంలో భూభాగం ఎక్కువగా ఉంది. ఇది మనకు అక్షాంశాల గురించి అడిగే క్వశ్చన్స్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మీరు. అదేవిధంగా నెక్స్ట్ రేఖాంశాలు తీసుకున్నట్లయితే మనకి
సేమ్ భూమికి ఏ విధంగా మధ్యగా గీయబడిందో ఆ విధంగానే మనకి భూమికి మధ్యగా నిలువుగా గీయబడిన రేఖల్ని రేఖాంశాలు అంటారు. అంటే పైన ఉత్తర ధ్రువాన్ని కింద దక్షిణ ధ్రువాన్ని రెండు ధ్రువాలను కలుపుతూ గీయబడిన రేఖల్ని రేఖాంశాలు అంటారు. ఆ విధంగా మరి ఇక్కడ కూడా మనకు రెండు రేఖాంశాలు ముఖ్యమైనవి. ఒకటి 0 డిగ్రీస్ రేఖాంశం. దీన్ని ఏమంటారంటే గ్రీనిచ్ రేఖ అంటారు. 0 డిగ్రీల రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖ అంటారు. అదేవిధంగా దీనికి ఆపోజిట్గా మనకి ఏముందంటే 180 డిగ్రీస్ రేఖాంశం ఉంది. ఓకేనా. 180 డిగ్రీస్ రేఖాంశం తూర్పు వైపు, అంటే 0 నుంచి తూర్పు వైపుకి వెళ్ళినా లేక పశ్చిమం వైపు వెళ్ళినా మనకి వచ్చే రేఖాంశం 180 డిగ్రీల రేఖాంశం అనేది తూర్పు అయినా పశ్చిమం అయినా ఒకటే ఉంటుంది. కాబట్టి దీన్ని 180 డిగ్రీల తూర్పు మరియు పశ్చిమ రేఖాంశం అని పిలుస్తారు. ఓకేనా. ఇంకా దీనికి ఉన్న పేరు ఏంటంటే అంతర్జాతీయ దినరేఖ అని కూడా పిలుస్తారు. దీన్ని 180 డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు. 0 డిగ్రీస్ రేఖాంశాన్ని ఏమో గ్రీనిచ్ రేఖాంశం అని అంటారు. సో ఈ విధంగా మనకి 6వ తరగతి పాఠంలో అక్షాంశాలు రేఖాంశాలు అనే టాపిక్ సంబంధించి గ్లోబు భూమికి నమూనాలో భాగంగా ఇవన్నీ రావడం జరుగుతుంది. ఇవి ఇక్కడ ఈ 2వ పాఠంలో వచ్చే ముఖ్యమైన ఇంపార్టెంట్ బిట్స్ కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే మనం ఒక మార్క్ చేయగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.